మాతేశ్వరి, నేను నా మాటను నిలబెట్టుకున్నాను. శ్రీరామచంద్ర ప్రభువుని తీసుకుని వచ్చాను. నేడు నా తపస్సుకి పూర్ణాహుతి. నా తపస్సుని సఫలం గావించండి ప్రభు. నా తపస్సు తమరు నన్ను స్వీకరించినప్పుడే సఫలమవుతుంది. దేవి, నీవు చెప్పినదంతయు అక్షరాలా సత్యమే. కాని అది పరలోక సత్యం. ఆ సత్యంలో పృథ్వీలోక సంప్రదాయంలోని అంశం ఏదీ లేదు. నీకు తెలుసుగా దేవి, నేనీ రామావతారాన్ని మానవ సంప్రదాయాలని, కట్టుబాట్లని, ఆదర్శాలని నిలబెట్టడానికే దాల్చాను. వాటన్నింటినీ ఉల్లంఘించి నేనెలా ప్రవర్తించగలను? దేవి, ఈ సమయాన నేను లోకోద్ధరణ కోసం భగవంతుడి శత్రువు అధర్ముడైన రావణుణ్ణి వధించడానికి లంకకి వెళ్తున్నాను. ఈ మహాయుద్ధంలో నాకు నీ తపోబలం కూడా ఎంతో అవసరమయ్యున్నది. దేహి మే దదామితే. ప్రభు, మీరు నాకివ్వండి, నేను మీకిస్తాను. ఇదే సత్యం. దేవి, నీవు ధన్యవు. లంక నుండి నేను దుర్మార్గుడైన రావణుణ్ణి వధించి వచ్చేప్పుడు తప్పకుండా మళ్ళీ నీ దర్శనం చేసుకుంటాను. మళ్ళీ దర్శనమిస్తారా ప్రభు? నేను తమరి కోసం ఇక్కడే ఎదురు చూస్తుంటాను. శ్రీరాముని కలిసిన తరువాత వైష్ణవీమాత తన తపస్సులో నిమగ్నమైపోయింది. అక్కడ రావణుని గుప్తచరులు అంతరిక్ష మార్గంలో సంచరిస్తూ ఉండగా వారికొక అద్భుతమైన తేజస్సు గోచరించింది. అది వైష్ణవీమాత ఆశ్రమం నుండి వెలువడుతున్నది. దానిని చూసి వారు ఆగిపోయారు. ఓం విష్ణవే నమః. విశాలాక్ష, ఏమిటా విచిత్ర ప్రకాశం ఆ కుటీరం నుంచి వెలువడుతోంది? నా కళ్ళు మిరుమిట్లు గొలుపుతున్నాయి. నాగులన్నీ కలిసి తమ మనులన్నీ తెచ్చి ఆ కుటీరంలో పెట్టాయేమో అనిపిస్తోంది. లేకపోతే వజ్రాల గనిలో ఎవరైనా చంద్రుణ్ణి తీసుకొచ్చి పెట్టారేమో. నాకది దివ్య తేజస్సులా కనిపిస్తోంది. ఓం విష్ణవే నమః. నేను అగస్త్య మహర్షి కుటీరం నుంచి ఇలాంటి తేజస్సునే చూశాను. అగస్త్య మహర్షి వంటి మహానుభావులెవరో తపస్సు చేస్తున్నట్టుంది. అయితే ఇది మనకు సంకట సమయం అన్నమాట. ఎందుకు దుర్మతి? ఎందుకంటే తపస్సు మూలంగా సంపాదించుకున్న శక్తులు మన అసురులకి వ్యతిరేకంగా ఉంటాయి. అయితే మనం ఆ తపస్సుని తప్పక భంగపరచాలి. ఓం విష్ణవే నమః. అవును కంజర్ముఖ, మన ప్రభు అయిన లంకేశ్వరునిది కూడా ఇదే ఆదేశం. సరే ఉద్భుజక, పద, మనం వెళ్ళి ఆ తపోవనాన్నే భస్మం చేద్దాం. పద విశాలాక్ష, అక్కడికి వెళ్ళి చూద్దాం తపస్సు చేస్తున్న ఆ ఋషి ఎవరో. పదండి. ఓం విష్ణవే నమః. ఈమెవరో సాధువులో ఉంది. సాధు అయితే ఏమిటి విశాలాక్ష, మనం ఈమెను వదిలేస్తామా? లంకేశ్వరుడైన రావణాసురుని ఆదేశాన్ని పాలించాలి. ఓం విష్ణవే నమః. ఉద్భుజుడు సరిగ్గానే చెప్పాడు. మనం ఈమెను తపస్సు చేయకుండా నిరోధించాలి. అలాగే కంజరముఖ, మనం ఈ సాధువు తపస్సుని భంగం చేద్దాం. ఓం విష్ణవే నమః. ఏయ్ సుందరి! ఓం విష్ణవే నమః. ఈమె మన మాట పట్టించుకోకుండా తపస్సు చేస్తోంది. ఏయ్ సుందరి, తపస్సు నాపు! ఆపు నీ తపస్సుని! ఓ సుందర నారి, మేము నిన్ను లంకేశ్వరుడైన రావణుని మాటగా ఆదేశిస్తున్నాం. నీ తపస్సును చాలించు. ఆ, లంకేశ్వరుడు ఇక్కడ ఎవరికి తపస్సు చేయడానికి అనుజ్ఞనివ్వడు. ఓం
ఓం విష్ణవే నమః. ఎంతటి దుస్సాహసం! మా ఆజ్ఞ పట్ల నీకింత నిర్లక్ష్యమా? ఈమె తపస్సు ఆపకుండా మనల్ని ఆక్షేపిస్తోంది. ఈమె దుస్సాహసానికి శిక్ష విధించాల్సిందే. సరే, మనం ఈమె తపస్సుని భంగం చేసి భస్మం చేద్దాం. లేదు లేదు, ఇలాంటి సుందరిని నాశనం చేయడం సౌందర్యానికి అవమానం. కంజరముఖ, అంటే నువ్వు ఈ సుందరిని సన్మానించబోతున్నావా? లంకేశ్వరుడు సన్మానిస్తాడు. అతను సౌందర్య పిపాసి, అందుకే సీతను అపహరించాడు. మనం అతనికి ఇంకొక సుందరిని కానుగ్గా ఇద్దాం. ఓం విష్ణవే నమః. ఈ ఆలోచన బాగుంది. మనం ఈమెను బందీని గావిద్దాం. ఓం విష్ణవే నమః. ఓం విష్ణవే నమః. ఈమె మాయావిలాగుంది. ఓం విష్ణవే నమః. ఓం విష్ణవే నమః. లక్ష్మణ, అగ్రజ, ఈ రాళ్లన్నీ సముద్రంలో మునిగిపోతున్నట్టుగా ఉన్నాయి. లక్ష్మణ, చెప్పండి అగ్రజ. ఏదో విధంగా జాప్యం లేకుండా ఈ సేతు నిర్మాణం జరగాలి. హనుమంతుని కలిసిన తరువాత సీతకనులు కేవలం మా దర్శనం కోసం తహతహలాడుతూ ఉంటాయి. ఆమె కేవలం మా కోసమే ఎదురుచూస్తూ ఉంటుంది. మనం త్వరగా, అతి త్వరగా లంకకు చేరుకోవాలి. కాని సేతు అంత త్వరగా ఎలా నిర్మించబడుతుంది? హనుమ, ఆజ్ఞ ప్రభు. నీవు విలక్షణుడవు హనుమ. నీవు నీ విశాల రూపాన్ని ధరించి అంతరిక్ష మార్గంలో ఎగురుకుంటూ శతయోజన సాగరాన్ని లంఘించి శత్రువు ఇంట జొరబడి సీతను చేరుకున్నావు. పవనపుత్ర హనుమ, మేం నీపైనే ఆధారపడి ఉన్నాం. ఇప్పుడు నీవే చెప్పాలి, ఈ సువిశాల సముద్రం పైన ఎలా సేతువును నిర్మించగలం? ఎలా ఈ శతయోజన విస్తీర్ణ సముద్రాన్ని దాటి వెళ్ళగలం? హనుమ, మనం సేతువును నిర్మించలేకపోతే మనం లంకకు వెళ్ళలేము. మనం లంకకి వెళ్ళలేకపోతే నేను సీత కలుసుకోలేము. హనుమ, సీత నా ఆత్మ. శరీరంలో ఆత్మ లేకపోతే ఇక శరీరం ఉండి ఏం లాభం? ఈ శరీరం ఒక నిర్జీవ శరీరమే కదా. లేదు ప్రభు, ఇది ఎప్పటికీ జరగదు. నేను మార్గం చేస్తాను ప్రభు. నేను మార్గం చేస్తాను ప్రభు. జై శ్రీరామ.
సముద్రరాజా, నేను రుద్రావతారుడైన పవనపుత్ర హనుమంతుణ్ణి. నేను నిన్ను ఆదేశిస్తున్నాను. మేము లంకానగరం చేరుకోవడానికి సత్వరం మార్గాన్నివ్వు. సముద్రరాజా, నీవు గనక మా ఆదేశాన్ని పాలించకపోయినట్లయితే నా శ్రీరామచంద్ర ప్రభువు మీద ఆన, నేను మహానుభావుడైన అగస్త్య మహర్షి వలె నీ జలమంతటిని సేవిస్తాను. అలాగే ఆ జలాన్ని ఎంతవరకు నా గర్భంలో ధారణ చేస్తానంటే, ప్రభువైన శ్రీరాముడు తన భ్రాత లక్ష్మణుడు వానరసేన సహితంగా లంకానగరం చేరుకునే వరకు. ఆగు పవనపుత్ర, ఆగు. నీ ప్రభువైన శ్రీరాముని మీద ఆన, ఆగు. ఎంత పని చేశారు సముద్రరాజా? తమరు శ్రీరామచంద్రునిపై ఆన ఉంచి నా చేతులు రెండు బంధించి వేసినారు. నేను శ్రీరామచంద్రునికి సహాయపడాలనుకుంటున్నాను. నేను సీతామాతను శ్రీరామచంద్రునితో కలపాలనుకుంటున్నాను. కానీ నన్ను మీరు వివశుణ్ణి చేశారు సముద్రరాజా, నన్ను వివశుణ్ణి చేశారు. నీవే నన్ను వివశుణ్ణి చేశావు పవనపుత్ర. అంజనీపుత్ర, ఈ జలమంతటిని నీవే సేవించినచో ఎలాంటి దుష్పరిణామాలు కలుగుతాయో ఆలోచించవలసి ఉన్నది. సముద్రరాజా, ఈ సమయాన నేను కేవలం ఒక్కటే ఆలోచిస్తున్నాను. శ్రీరామచంద్ర ప్రభు తన భ్రాతైన లక్ష్మణుడు వానరసేన సహితంగా లంకానగరం చేరుకోకపోతే అప్పుడు ఎలాంటి దుష్పరిణామాలు కలుగుతాయి, ఎలాంటి అనర్థాలు జరుగుతాయని నేను ఆలోచించి ఈ మహాకాయ రూపాన్ని ధరించాను. పవనపుత్ర ఆంజనేయ, నీ స్వామి పట్ల భక్తితో శ్రద్ధతో నీవు నీ సర్వశక్తులను ప్రదర్శించబోతున్నావు. కాని సాక్షాత్తు శ్రీరాముడు తన ధర్మాన్ని ఉల్లంఘించాలని అనుకోవడం లేదు. ఆయన తలుచుకుంటే కేవలం ఒక్క బాణంతో నన్ను ఛేదించి తన మార్గాన్ని ఏర్పరుచుకోగలడు. అయినా ఆయన అటువంటి కార్యం ఏదీ చేయలేదు. ఆయన సమస్త మానవజాతికి ఒక ఉదాహరణగా ఉండాలనుకుంటున్నాడు. దానివలన సమస్త పృథ్వీవాసులు, సమస్త లోకాలు ఒకటి తెలుసుకోవాలి. మానవుడు గనక తలుచుకుంటే పాషాణాన్ని కూడా కరిగించగలడని. తన లక్ష్యాలను సాధించడం కోసం, ధర్మాన్ని పాలించడం కోసం మానవుడు తన మితమైన శక్తితో అద్భుతాలు సాధించగలడని. నేనేం చేయను సముద్రరాజా, నేను ఏం చేయను. నా ప్రభు దుఃఖమును చూచినప్పుడు నా శక్తులన్నీ ఒక్కసారిగా భగ్గుమంటాయి. ఎలా అంటే తుఫాను వచ్చినప్పుడు తమ అలలు పెళ్ళుబుకినట్లుగా నా అంతరంగంలో ఏర్పడిన కల్లోలాన్ని నేను ఎలా ఆపుకోగలను? నా ప్రభువు ముఖం మీద నేను అశ్రుధారల్ని చూడలేను సముద్రరాజా, చూడలేను. నీవు నీ ప్రభువు యోగమాయను శరణు వేడు. యోగమాయా? ఆ, నా కుమార్తె వైష్ణవి. పవనపుత్ర, శ్రీరామచంద్రుడు మానవ ధర్మానికి కట్టుబడి ఉన్నాడు. నీవు కూడా అలాగే ప్రవర్తించాలి. దేవా, సముద్రదేవా, శ్రీరామప్రభువుకి ఎవరు సాయం చేస్తారు? వైష్ణవీదేవి. కానీ వైష్ణవీదేవి కూడా మానవ సంబంధాలతో బందీ అయినది కదా. కానీ వైష్ణవీదేవికి అటువంటి కట్టుబాట్లు ఏవీ లేవు. ఆమె శక్తికి ఎటువంటి అవధులు లేవు. ఆమె జన్మించడానికి ముందు, ఆమె జన్మించిన తరువాత కూడా తన లీలలు చూపిస్తూనే ఉంది. ఆమె ప్రభువు శక్తి. ఆమె ప్రభువును వానరసేన సహితంగా శతయోజనాలు దాటించి లంకకు చేర్చగలుగుతుంది. సముద్రరాజా, నేను దీన్ని ఎలా మర్చిపోయాను? నా మాత వైష్ణవీ మాత కూడా సముద్రాన్ని దాటించగలదని. సముద్రరాజా, నన్ను క్షమించండి. నేను భావావేశానికి లోనై తమర్ని అవమానించేందుకు పాల్పడ్డాను.
నన్ను క్షమించండి సముద్రదేవా.